శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారి ఆగస్టు మాస ఫలితాలు. మిథున రాశి వారికి కూడా ఈ యొక్క ఆగస్టు మాసంలో చాలా విశేషమైనటువంటి యోగాలు కలగబోతూ ఉన్నాయి. కుటుంబంలో అంతకుముందు ఉన్నటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోయి ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొల్పబడుతుంది. భార్య తరఫున ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారు కూడా ఆరోగ్యవంతులుగా మారుతూ సంతోషకరంగా ఉంటూ ఉంటారు. ఇంట్లో చక్కగా వివాహాది శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంది. విందులు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసేటువంటి దైవ సంబంధమైనటువంటి యాత్రలు చేసేటువంటి అవకాశం కూడా చక్కగా కనబడుతుంది మిథున రాశి వారికి. తద్వారా భక్తి ముక్తి రెండూ కలుగుతూ ఉంటాయి. సంతోషకరంగా ఉంటారు. ఆ దైవయాత్రలు ఏవైతే ఉన్నాయో అవే విహారయాత్రలుగా మారేటువంటి అవకాశం. కుటుంబం అంతా కూడా సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉంటారు. ఇంట్లో విద్యార్థులు పిల్లలు కూడాను చక్కగా వారి ప్రతిభను కనపరుస్తూ ఉంటారు. దుర్వ్యసనాల నుంచి దుస్నేహాల నుంచి దూరం అవుతూ సద్బుద్ధి కలిగి మీరు చెప్పినటువంటి మాటలు వింటూ చాలా సంతోషకరంగా ఉంటూ ఉంటారు. అంటే వారు ప్రవర్తన, పిల్లల ప్రవర్తన తల్లిదండ్రులకి మంచి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పబడుతూ ఉంటుంది. అలాగే వివాహం కోసం ప్రయత్నించేటువంటి వారికి కూడాను ఈ ఆగస్టు మాసం చాలా విశేషంగా ఉంటుంది. తప్పనిసరిగా వివాహ యోగం కూడా కలగబోతోంది. అంటే ఆగస్టులోనే వివాహం అవుతుందని చెప్పను, వివాహం కుదిరి తద్వారా సంతోషంగా ఉండేటువంటి అవకాశం బాగా కనపడుతూ ఉన్నది. మంచి సత్సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారుతూ వారి ద్వారా కూడా మీకు సహాయ సహకారాలు అందుతూ భవిష్యత్తుకు కావలసినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకునేటువంటి అవకాశం బాగా కనపడుతూ ఉన్నది. అంటే మీరు ఒక పని అనుకుంటారు, భవిష్యత్తులో నేను ఒక్కనే చేయలేకపోతానేమో, ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ ఆపుతూ దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చేటువంటి విషయంలో కూడా శత్రువులు మిత్రులుగా మారి తద్వారా వాళ్ళ సహాయ సహకారాలతో ఆ ప్రణాళిక సిద్ధం చేసుకునేటువంటి వనరులు మీకు చేకూరుతూ చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే కొద్దిగా ఆలోచించి అడుగు వేయండి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలా వద్దా అనేటువంటి ఒక సంశయాత్మకమైనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కానీ మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ఏ రకమైనటువంటి నష్టాన్ని కూడా తెచ్చిపెట్టవు. కానీ అలాగే మీరు ఊహించినంత అమితమైనటువంటి యోగాన్ని కూడా ఇవ్వలేవు. పర్వాలేదు, ఇది పెట్టాం కాబట్టి ఇంతవరకు వచ్చింది అని ఒక చిన్న సంతోషంతో ఉండేటువంటి వాతావరణం కనబడుతోంది. అలాగే విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారికి కూడాను ఈ యొక్క ఆగస్టు మాసంలో ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా సఫలీకృతులు అవుతారు. వీసాలు రాకపోయినా అంతకుముందు 2-3 సార్లు ప్రయత్నించి విఫలమైనటువంటి వారికి కూడాను ఈ యొక్క మాసంలో వీసాలు పెట్టుకుంటే తప్పనిసరిగా వచ్చేటువంటి అవకాశం బాగా కనపడుతూ ఉంది. అలాగే ఒక ఆగస్టు మాసంలో విదేశంలో ఉండేటువంటి విద్యార్థులు మంచి ప్రతిభను కనపరుస్తూ ఉంటారు. తద్వారా మీ ఉన్నతమైనటువంటి విద్యను ముందుకు తీసుకువెళ్తూ అక్కడ ఉండేటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో వారి మన్ననలు పొందుతూ ఉంటారు. మంచి గుర్తింపు సాధిస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యవహారాలలో ప్రభుత్వ ప్రైవేటు పరమైనటువంటి రంగాల్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఆనందదాయకమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది. ముఖ్యంగా మీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారి మాట సహాయం వల్ల, సహాయ సహకారాల వల్ల మీకు ఉండేటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా మిథున రాశిలో ఎవరైతే ఉంటారో వారికి ఈ ఉద్యోగస్తులు మీకు ప్రమోషన్స్ రాకుండా ఎవరైతే ఆపుతున్నారో వారు అక్కడి నుంచి వెళ్ళిపోవటం, అంటే శత్రుబాధ తొలగిపోవడం అక్కడి నుంచి, తద్వారా మీకు ఉన్నతమైనటువంటి పదవి రావటం, ఇట్లాంటివన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉంటాయి. మీరు కోరుకున్న చోటుకి బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్ జరగడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది మంచిగా. అంటే ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తుంటారు. భార్య ఒక చోట, భర్త ఒక చోట, వీళ్ళిద్దరు కలిసి ఒక చోట ఉద్యోగం చేద్దామనుకుంటారు. కానీ అవి పరిస్థితులు అనుకూలించక అలాంటివి ఆగిపోతూ ఉంటాయి. కానీ ఈ ఆగస్టు మాసంలో అది కూడా అనుకూలంగా కనబడుతుంది. తద్వారా మంచి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కూడా మీకు అనుకూలంగా జరిగేటువంటి అవకాశం బాగా కనపడుతూ ఉన్నది. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను ఈ ఆగస్టు మాసంలో విశేషమైనటువంటి ధనయోగం చెప్పబడుతూ ఉంది. మీరు పెట్టినటువంటి పెట్టుబడులకి పాత వ్యాపారంలో మిగిలిపోయినటువంటి ప్లాట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా అమ్ముడిపోయి మంచి మీకు కావలసినటువంటి ధనం చేతికి అందుతూ ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్ రంగంలో పనిచేసేటువంటి వారికి కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలతో మీరు కొత్త పెట్టుబడులు పెడుతూ ఉంటారు షేర్ మార్కెట్లో. తద్వారా
నష్టం వాటిల్లేటువంటి అవకాశం బాగా కనబడుతున్నది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఎంతైనా మంచిది. ఈ మిథున రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే గురువారం రోజున ఏదైనా దత్తాత్రేయ స్వామి వారి దేవాలయం కానీ, రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం కానీ, ఏదైనా గురుదేవతల దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని, మనం శనగలు అని చెప్పి బయట షాపుల్లో అమ్ముతుంటారు, అవి తీసుకొచ్చి చక్కగా నానబెట్టి ఉడకబెట్టి గుగ్గిళ్ళు చేసి అవి అక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, లేదంటే బయట ఉండేటువంటి బిచ్చగాళ్ళు కావచ్చు, చక్కగా ప్రసాదంలాగా పంచి కాళ్ళు కడుక్కొని ఇంటికి రండి. మీరు అనుకునేటువంటి సకల కార్యాలు కూడా సిద్ధి పొందండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.